మన బాబు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడండి. కష్టపడి డబ్బులు పెట్టి కాలేజ్ చదివిస్తే పాస్ అవుతావా? రేపు ఉదయం పలానా రామ్ ప్రసాద్ కొడుకు పాస్ అయ్యంటే నా తల ఎక్కడ పెట్టుకోవాలరా? అందులో హెయిర్ ఫాల్ తల నాది అసలుకే. ఎక్కడి నుంచి వస్తున్నావు? పొద్దున్నే లేచి తలస్నానం చేసి అలా బార్కి వెళ్ళి 4 బీర్లు కొట్టి 2 సిగరెట్లు దాగి 10 మంది కుర్రాలతో తిరిగి వచ్చారు. అది నా కూతురు అంటే. పేరుకి మా అమ్మాయిని కానీ పద్ధతిగా పెంచామండి. డైలీ ఉదయం లెగ్గానో బీరేస్తుంది, బయటికి వెళ్ళి 2 సిగరెట్లు కాస్తుంది. అదేంటి బాబు ఇలాంటి అమ్మాయి అంటే? నాకు ఈ సంబంధం వద్దు. 10 కోట్లు కట్టమండి. సర్లే 2 బీర్లే కదా. ఇదిగోండి. అబ్బా ఎన్నిసార్లు చెప్పాను కంచంలో మీ ముఖం చూసుకోవద్దని. ఇదేం కూరనే? గుత్తొంకాయ. గుత్తేదే? గుర్తులేదండి. అప్ప నా కోడలింటరా మహాలక్ష్మిలాగా ఉంది. ఈ అమ్మాయిని తీసుకొస్తే నేనే పెళ్లి కొప్పుకునేవాడు కదండి. మీ అబ్బాయి తెచ్చి అలా బాగుందండి. అది కోడలది అసలు బాగాలేదు. ఏమండే ఒకసారి ఈ జంట చూడండి. పాపం పసివాడు. ఆవిడ ఏం అలా ఉంది, అతను ఏం అలా ఉన్నాడు. తప్పు కదండి. తప్పేముంది? ఆ పెద్ద ఆవిడకి పెద్ద మనసుతో బ్రేక్ ఇద్దాం అనుకున్నాడు, ఇచ్చుంటాడు. నువ్వు స్నానం చేసి రాపో. ఈవిడ వంట బాగా చేస్తుంది, అదిరిపోద్ది. ఇది కనుక నా కోడలు చూస్తే ఏమనుకుంటుందో ఏంటో. అయ్యగారు ఇక్కడ ఘోరం చూడండి. గోడ పగిలిద్దండి. నా గుండె పగిలిపోయిందిరా. మందు మీ అబ్బాయిలు ఎక్కువ తాగుతారు, అమ్మాయిలు ఎందుకంటే తక్కువ తాగుతారు? ఆడవాళ్ళు ఏడిస్తే మదికి తెలుస్తుంది, కానీ మగాడు తెలిస్తే మధుకే తెలుస్తుంది. మగాడు ఏడిస్తే ఏందన్నా? నీకు ఒక విషయం చెప్పాలని. అర్థమైంది. పైమా నేను ఇద్దరం కలిసి నీకు మనమడే ఇవ్వాలి కదా. పైమా ఎవర్రా? నీ కోడలు నాన్న, నా భార్య. నీకు పెళ్లి ఎక్కడైందిరా? 2 నెలల నుంచి నాకు జీతమే ఇవ్వలేదు అయ్యగారు. ఈ టెన్షన్ లో పడిపోయి మర్చిపోయాను. ఈ 20,000 తీసుకో, వెళ్ళి మందు తీసుకురా. ఈ సుధాకర్ గారిని ఎన్ని రోజుల నుంచి అమ్మా ఏంట్రా? నువ్వే నాకు నాన్నలాగా ఉన్నావు, నన్ను అమ్మ అంట. అద్దెప్పుడు ఇస్తావురా? ఒక 2 డేస్ ఇచ్చేస్తాను. 2 డేస్ ఏంట్రా? అంటే ఇప్పుడే మా పనమ్మాయికి ఒక 20,000 ఇచ్చి పంపించాను. పనమ్మాయా? నీకు పనమ్మాయి నీ మొహానికి పనమ్మాయి ఏంట్రా? ఎదవా. మాది ఎలాంటి కుటుంబం అంటే సార్, అసలు నా పెంపకం గురించి చెప్పాలంటే 2 ఆడపిల్లలకి కన్నా తండ్రి ఎలా పెంచాలో అలా పెంచండి. ఏ చంటి, అమ్మా పిల్లల్ని ఎట్ట పెంచాలని నిన్ను చూసే నేర్చుకోవాలి. మన పెంపకం గురించి చెప్పోసారి. చిన్నప్పుడు పిల్లలకి పాల డబ్బా లేకపోతే పక్కింటి వెంకట్రావు గారిని అడిగి పెంచాను. అలాగే బియ్యం లేకపోతే ఎదురింటి సుబ్బారావు గారిని అడిగి పెంచాను. తలలేపని చెప్పేంత వరకు లేపదు. అది మరి పెంపకం అంటే. తలలేపు, అది మరి పెంపకం అంటే. చిచ్చి ఈడు నేను పెళ్లి చేసుకోవాలా? ఈడంటే నాకు ఇష్టం లేదు నాన్న. పెళ్లి అవ్వక ముందే మొగుడు మీద ఇలాగ ఎక్కేకూడదు, పెళ్లి అయిన తర్వాత. ఎంత కోఆపరేషన్ రా మీకు. నేను ఆత్మని. మనిషి బతుకున్నప్పుడు కన్నా వాడు పోయిన తర్వాతే వాడి విలువలు తెలుస్తాయి అంటారు. ఈ రోజు నా విలువ ఏంటో నేను తెలుసుకోబోతున్నాను. చూసావా రష్మి, నా మొగుడు పోయాడు. పోయాడులే ఎదవా. బాబు గారు వాడు పోయాడు. ఇన్నాళ్ళు నాకు పట్టిన పీడ పోయింది. రే ఆనంద్, నువ్వు చచ్చిపోయావు కదరా, ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు అక్కడికి రాలేదనేరా నేను ఇక్కడికి వచ్చే ఆత్మగా. ఇదిగో ఆత్మ, నీకు మర్యాదగా చెప్తున్నా, ఎవరిని ఇక్కడ ఇబ్బంది పెట్టకుండా పైకి వెళ్ళిపోమ్మా జాగ్రత్తగా. గురువు గారు అక్కడ ఆత్మ లేదండి, ఇక్కడికి వచ్చింది. వార్నింగ్ ఇచ్చే గ్యాప్ లో వెళ్ళిపోయినట్టుంది. రారా కౌగిలి చేరా రారా గోరా రారా. ఇప్పుడు రమ్మంటారు, పోతే మాత్రం కేసులు పెడతారు. ఎందుకు ఎనికి నడుస్తున్నావే? బ్యాక్ టు జబర్దస్త్ అని తెలియద్దా? కవివర్య ప్రభు, దారిన పోయే కంప, దీని మీద ఏమన్నా ఒక కవిత. దారికి పోయే కంప, గుడ్డకు తగిలినట్టు. మాతో ముందు మాటలతో గెలిచి తర్వాత యుద్ధం గెలవండి. అబ్బా
జబర్దస్త్ హౌస్ఫుల్ సండేస్ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో.